ఎక్కడి నుంచి వచ్చారన్న? గిద్దలూరు. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ దగ్గర ఉన్నాను. అన్నోళ్ళు వచ్చేసి ఇక్కడ గేదెలు కొనికి వచ్చారు. ఒకసారి అడుగుదాము ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రేట్లలో గేదెలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు గేదెలు కొన్నారు, ఏ రేట్లలో కొన్నారు, ఎన్ని లీటర్లు పాలు చూసుకున్నారు, వీళ్ళు నిన్న వచ్చారనేసి చెప్తున్నారు. అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. కనకయ్య, తాటికొండ కనకయ్య. ఓకే, ఎప్పుడు వచ్చారన్న మీరు? నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చాను. నిన్న సాయంత్రం వచ్చారు. ఎన్ని పూటలు పాలు చూసుకున్నారన్న ఇక్కడ? 2 పూటలు చూసినాం. 2 పూటలు చూసినా? 2 పూటలు చూసినాం. రేట్లు ఎట్టున్నాయన్న ఇక్కడ? రేట్లు బాగానే ఉన్నాయి. 1,40,000, 1,50,000, 1,35,000 దాకా లాస్ట్ రేట్. లక్ష కూడా మీరు 1,10,000 1,10,000 కూడా ఉన్నాయి. పక్క డైరీ ఫామ్ కంటే అయితే కొంచెం బాగానే ఉన్నాయి. జర బాగానే ఉన్నాయి. చూసినాం. మరి దానా ఇక మన దానా పెడితే ఇంత ఏమన్నా ఎక్కువ అవుతుండొచ్చు కానీ మన వాళ్ళు పెట్టిన దానాకైతే మంచిగా ఇచ్చినాయి. ఇప్పుడైతే మీరు 2 పూటలు చూసినారన్నారు కదా? చూసినాం. ఎన్ని లీటర్లు చూసినారన్న? 5.5, 6 పూటకు. పూటకు 6 లీటర్ కూడా చూసాం. అంటే అవి మీరు చూసిన గేదెలు ఎన్ని రోజులు అయిందన్న ఇక్కడికి వచ్చి? హైదరాబాద్ ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్కి వచ్చి? ఏడికి వచ్చా? నిన్న వచ్చినాయి అవి? అవి మొన్న వచ్చినాయి. 3-4 రోజులే. దానికైతే మొత్తం మీరు 5.5, 6 దాకా పాలు చూసాం. ఎట్లా మీకు డైరీ ఫామ్ ఉందా? అవునా. ఫస్ట్ మీరు చూసిన గేదెలు చూద్దాము. ఈ అన్నోళ్ళు వచ్చేసి ఇక్కడ 4 సెలెక్ట్ చేసుకున్నారు, ఈ 4 కొన్నారు. దీన్ని చూసారన్న మీరు పాలు? చూసినాం. ఇది ఎంత రేట్ పడింది అన్న? ఇదా 35. 1,35,000 పడింది. 1,35,000కు ఇది అన్న వాళ్ళు కొనుగోలు చేసుకోవడం జరిగింది. అన్న ఇది ఎన్ని లీటర్లు పాలు ఇచ్చింది అన్న? 6 ఇచ్చింది. 2 పూట్ల 6 ఇచ్చింది. ఉదయం 6, సాయంత్రం 6. సో 6 ఇచ్చింది. ఎన్ని అయితే ఉంటుంది అన్న ఇది గేదె? ఇది రెండో ఈత అన్నట్టు. 2 లేకపోతే 3 ఉంటుందా? 2 లేకపోతే 3. నెక్స్ట్ ఇదన్న 1,35,000. ఇది 1,35,000 పడింది. ఇది కూడా 1,35,000 పడిందంట. గేదె తీసుకొచ్చి ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఇది కూడా 3 ఉంటుంది. ఎన్ని లీటర్లు చూసారన్న మీరు పాలు? ఇది 6 చూసినాం. 5.5, 6. అంటే 11 నుంచి 12 లీటర్ల మధ్య 2 పూటలు చూసారు. దీనికి కూడా ఇదన్న ఇది కూడా 2 పూటలు చూసాం. ఇది దాంతో పోల్చుకుంటే 5,000 ఎక్స్ట్రా పడింది. పాలు కూడా కొంచెం ఏమైనా ఒక 6.5 పడింది. సో 6.5 పాలు చూసారంట. దీనికి అయితే 1,40,000 పడింది. 6.5 అంటే 13 లీటర్ల దాకా ఇచ్చింది. 3 అయితే ఉండొచ్చు. ఇదైతే మాత్రం ఇది వచ్చేసి 1,10,000 పడింది వీళ్ళకు. 1,10,000. 5 లీటర్స్, 5 లీటర్లు. ఇది సో చూసుకోవచ్చు. ఈరోజు అయితే మొత్తం లోడ్ మొత్తం ఫుల్ ఉన్నట్టుంది కదా ఈరోజు డైరీ ఫామ్ లో. లాస్ట్ ఒక 2 నెలల్లో 3 నెలల్లో కూడా ఎప్పుడు రాలేదు ఇన్ని గేదెలు. ఒకటేసారి అయితే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంది, అంత నిండుగా ఉంది మొత్తము. అన్న రావచ్చు అన్న ఇక్కడ ఎవరైనా వచ్చేసి గేదెలు తీసుకోవచ్చా ఇక్కడ మీకు రాయల్ డైరీ ఫామ్ లో? తీసుకున్నారు. నిన్న కూడా 2 మామూలుగా 70,000 చేసి తీసుకోవచ్చా ఇక్కడ గేదెలు? తీసుకోవచ్చు. గ్యారంటీ ఏమి ఉందన్న ఇక్కడ? గ్యారంటీ ఏమేమి ఇస్తున్నారు? ఏంటంటే పాలకు గ్యారంటీ ఇస్తుండు. ఇప్పుడు మనం మాత పెట్టుకున్న తిరుగా వాళ్ళైతే గ్యారంటీ, పాలకైతే గ్యారంటీ ఇస్తాం. పాలకైతే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నాం. మాట కూడా అన్నది కూడా అలా కొంచెం దగ్గర ఉండు, మైక్ కాడ ఉంటే వినిపిస్తుంది. మళ్ళా వాళ్ళు కూడా ఆ పాలు ఎట్లా ఉన్నాయో పైసలు కూడా అట్లే కండిషన్ ఉన్నాయి. అరే ఎవరైనా సరే బర్రెని చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు పాలు ఎన్ని ఇస్తుంది, మనకు తీసుకున్న అమౌంట్ బట్టి ఎట్లా అనేది చూసి మంచిగా ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది. మనము పోయినాక దాన్ని ఎట్లా బోధిస్తాము. పోయిన తర్వాత గడ్డి పెట్టకపోతే మాత్రం గడ్డి అయినా దానాలైనా కానీ సరే దాన పెట్టాల్సిందే. దాని తగ్గట్టు గేదె తగ్గట్టు పెట్టాలా. ఇప్పుడు చిన్న గేదె తగ్గట్టు పెట్టాలా, పెద్ద గేదె తగ్గట్టు పెట్టాలా. చిన్న గేదెకు తగ్గట్టు పెద్ద గేదెకు కూడా అదే పెడితే పాలు ఇవ్వదు. అంతే కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నా మీ దగ్గర? ఇంటి దగ్గర ఇదే ఫస్ట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అంటే తీసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. పాలు ఎంత పోతున్నాయన్నా మీవి? మన డైరీలో అయితేమో 60 పోతుంది. బయట వేసుకుంటామో 70 పోతుంది. బయట ఏమో 70 పోతుంది. మనకు డైరీ ఫామ్ ఏమో 60 పోతున్నాయి. అంటే మినిమం 60 మినిమం. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందన్న మీ ఊరు? ఏ ఊరు అంటారన్న? సిద్దిపేట. 140 ఉంది.
అదే 140 150 అంటే ఒక 10 కిలోమీటర్స్ అటు ఇటుగా. అంతే. ఆవు పాలు అక్కడేమో ఆవులు లేవన్నా మీ సైడ్? ఇప్పుడు మాక్సిమం మాక్సిమం అందరు గేదెలకు వచ్చేసినారు కదా, ఆవు పాలు కొంచెం రేటు తగ్గి మాక్సిమం వచ్చేసి అందరు గేదెల వైపే ఉన్నారు. ఎట్లా మొత్తం అన్ని దాంట్లో దూడలు ఉన్నాయా? ఉన్నాయి మొత్తం ఒకటే దూడ 2 3 అవి పోతులు. ఒక పెయ్య 3 పోతులు. సో గడ్డి నాటినారా? నాటినాం, గడ్డి నాటినాం, షెడ్ ఉన్నది, అన్ని ఉన్నాయి. ఎన్ని గేదెలకు తగ్గ షెడ్ ఉంది? మనకు 10 దాకా 10-12 ఉంటాయి. 10-12 దాకా షెడ్ ఉంది. ఎన్ని వచ్చారా 4 కలిపి మీకు అందాజుగా ఎన్నిసారి మీరు అంచనా వేస్తారు? 4 గేదెలు కలిపి అంటే యావరేజ్ ఒక 5 పెట్టుకోవచ్చా? 5 పెట్టుకున్నా, 5 పెట్టుకున్నా కానీ 5 4 20 40 2 6 ఇచ్చినా కానీ సరే అంతే. ఒక 22 లీటర్లు 22-23 వరకు 45-46 అనుకోండి అంతే. సారీ, రోజుకు 45 ఆ రేంజ్ లో ఇస్తే మీకు హ్యాపీనే మీరు పెట్టిన రేటు. అంతే అంతే. మొత్తం 4 కలిపి ఎంత పడ్డాయన్నా? 4 కలిపి 5,10,000. 4 కలిపి 5,10,000 పడ్డాయి. చూసారు ఎక్కడన్నా గేదెలు ఇంకా? ఇదే ఫస్ట్. ఎందుకంటే మేము ఖర్చు, ఎందుకంటే మీ లోకల్ గేదెలు ఉన్నాయా? పాలు చూసుకొని మీరు తీసుకొని గ్యారంటీ ఇస్తాంటని వచ్చినాం. ఓకే, చూసుకోవచ్చు. అన్నోళ్ళు వచ్చేసి మొత్తం 4 గేదెలు తీసుకున్నారు. ఈ 4 గేదెలు కూడా ఇవే రెగ్యులర్ గా ఉంటాయి రాయల్ డైరీ ఫామ్ లో గేదెలు. అన్న మీ పేరన్నా? శ్రీనివాస్ యాదవ్. ఎక్కడి నుంచి వచ్చారన్న? గిద్దలూరు. గిద్దలూరు పక్కన? గిద్దలూరు పక్కన పాములపల్లి గ్రామం. డైరీ ఫామ్ ఉందా? డైరీ ఫామ్ ఉంది. ఎంత పోతున్నాయన్నా మీ పాలు? మా ఎంత తక్కువ 50 రూపాయలు 55 రూపాయలు అంతే. గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కాదు, కాకపోతే అట్లే చిన్నగా మెయింటైన్ చేయాలి. అవునా? ఎన్ని గేదెలు ఉన్నారన్న ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ లో? ఇక్కడ 4 కొన్నాం. 4 కొన్నారు. ఎన్ని ఉన్నాయన్నా మొత్తం గేదెలు? ఒక 50 దాకా ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి ఇక్కడ. బాగుంది, లోడ్ బాగుంది. 50 దాకా ఉన్నాయి. ఫుల్ ఉన్నాయి కదా ఈరోజు? ఫుల్ ఉన్నాయి. మీరు ఈ గేదె కొన్నారన్న? ఈ గేదె ఒకటి. ఎంత పడింది అన్నది? ఇది ఎంత పడింది అన్న? ఇది 1.40 పడింది. ఇది 1.40 పడింది. ఎన్ని లీటర్లు ఉన్నాయి దీని దగ్గర పాలు? దీని దగ్గర 5.5 6 అంటున్నారు. 6 అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి అంటే పచ్చి మీద ఉంది కదా? చెప్పచ్చు, మనం చేసుకునే దాన్ని బట్టి. 5.5 6 అయితే పెట్టుకోవచ్చా? ఒక 5 లీటర్లు ఇచ్చినా పర్లేదు. ఇదన్నా? ఇది కూడా 5 లీటర్లు అన్నారు. 5. ఇది మినీ జాతి గేదె. ఎంత పడింది అన్న ఇది రేటు? ఇది 1.30. 1.30. ఎట్లా పాలు చూసుకున్నారా అన్న? చూసుకున్నాం. సో ఎన్ని ఇచ్చింది అన్న ఇది? వాళ్ళు 5.5 దాకా ఇచ్చింది. 5.5 దాకా ఇచ్చింది. సో పచ్చి మీద ఉన్నాయి. ఇంకా కూడా ఒక ½ లీటర్ అట్లా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. అనంగా 2 ఉన్నాయి కదా మీరు కొనేది? అవి ఎంత పడ్డాయి అన్న రేటు? అవి 1.30 1 1.20. 1.30 1.21 పడింది. ఎట్లా రాయల్ డైరీ ఫామ్ లో పర్లేదు? ఇక్కడ గేదెల ధరలు ఎట్లున్నాయి? పర్వాలేదు, కాకపోతే రేట్లు వాళ్ళు చెప్పిన కాడ మనం కొనాలి. మీకు చెప్పడము పడ్డం కానీ బయట ఎట్లున్నాయన్న గేదెల ధర చూస్తున్నారా? అట్లనే ఉన్నాయి, బయట అట్లనే ఉంది. బయట కూడా రేట్లా ఏం ఉన్నాయన్న? గడ్డి అట్లా సూపర్ నేపర్ అట్లా ఏమైనా నాటినారా? గడ్డి 2 ఎకరాలు గడ్డి నాటారు. ఏది సూపర్ నేపర్ నాటినారా? సూపర్ నేపర్. ఏమున్నాయన్న ఇంటి దగ్గర గేదెలు? 12 ఉన్నాయి. ఏ బ్రీడ్ ఉన్నాయి? కొన్ని హర్యానా ఉన్నాయి, కొన్ని లోకల్ ఉన్నాయి. లోకల్ పాలు బాగా ఇస్తున్నాయా? హర్యానా లోకల్ కొన్ని బాగా ఇస్తాయి, కొన్ని ఇవ్వవు. ఎంత పెట్టి కొన్నారన్న మీరు అప్పుడు గేదెలు? అక్కడ కూడా 1.30 1.40 పెట్టుకున్నాం అప్పుడు. ఇది ఒకటన్నా? ఇది ఒకటి. ఇది ఎంత పడిందన్న? ఇది 23. 1,23,000. 5 ఇస్తుందన్నా? 5 లీటర్లు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది ఒకటి కూడా 1.33. ఇది 1.33. సో తీసుకోవచ్చు. మొత్తం వచ్చేసి ఒక 4 గేదెలు తీసుకున్నారు అన్న వాళ్ళు. ఇప్పుడు లోడ్ చేసుకుంటున్నారు. లోడ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. ఆల్రెడీ పాలు అయితే చూసుకున్నారంట. 3 దాని దగ్గర అయితే పాలు ఆల్రెడీ చూసామనేసి కూడా చెప్తున్నారు. 2 పూర్లు చూసారంట. అన్ని కూడా 5.5 లీటర్లు 6 లీటర్లు దాకా అట్లా పాలు ఇచ్చినాయి అనేసి చెప్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని లీటర్లు ఇస్తాయో చూడాలనేసి కూడా చెప్తున్నారు. ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే ఇక్కడ ఫామ్ దగ్గరికి వచ్చి రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉంటుంది. వచ్చి చూసి అన్ని రకాలుగా చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.